మా గంజాయి డాన్ వచ్చాడండి. గంజాయి బ్యాచ్‌కి ఓనర్ ఇతను. ఇతను ఎలా ఉంటాడంటే మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి ఉంటాడు. చిన్నపిల్లలకి ఆ జైల్లో మాస్టర్ అంటే మొన్న విజయ్ జోసెఫ్ సినిమా వచ్చింది చూడండి మాస్టర్. జైల్లోకి వెళ్ళి ఆ జైల్లో పిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు జువైనల్ హోమ్. వాళ్ళకి గంజాయి ప్యాకెట్లు, మందు, సిగరెట్లు అలవాటు చేసి వాళ్ళతో నేరాలు చేయిస్తా ఉంటాడు. సేమ్ ఇతను రియల్ విజయ్ సేతుపతి అనమాట అండి. ఇక్కడ రాజమండ్రికి వచ్చేటప్పటికి ఆ కుర్రోళ్ళకి గంజాయి ప్యాకెట్లు, డ్రగ్సు, మందు అలవాటు చేసి వాళ్ళతో నేరాలు చేయిస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళని జక్కంపూడి బ్రదర్స్ అంటారు. అలాంటి ఒక గంజాయి డాను, ఒక గంజాయి బ్యాచ్కి డాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బెదిరింతున్నాడు. ఇప్పుడులా ఉండదు, మేము వచ్చామంటే మీ సంగద్యాలతో మేము కనుక రెచ్చిపోతే నువ్వు తట్టుకోలేవు అంటున్నాడు. అంటే మంచితనం ఎక్కడి దాకా వచ్చిందో చూడండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక అరే వైసీపీ వాళ్ళు నాశనం చేశారు రాష్ట్రాన్ని, అమరావతి లేకుండా, పోలవరం లేకుండా, ఈ రాష్ట్రానికి ఉద్యోగాలు లేకుండా చేశారు. ముందు వాటి సంగతి చూద్దామని చెప్పి పప్ప వాళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ఉంటే ఈ గంజాయి గాళ్ళు, డ్రగ్స్ గాళ్ళు, రకరకాల తప్పుడు నేరాలు చేసే ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి చంద్రబాబు నాయుడిని బెదిరిస్తున్నారండి. నాయుడు గారినే బెదిరిస్తున్నారు డైరెక్ట్గా. ఏం బెదిరిస్తున్నాడు చూడండి ఇతను. చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ రాజకీయాన్ని మరొకసారి ఈ రాష్ట్రంలో చూపిస్తా ఉన్నారు. ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాల్ని సూపర్ 6 అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా పక్కకు పెట్టేసి రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని కూడా పచ్చ చొక్కా వేసుకునేటటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కావచ్చు, లేకపోతే ఎవరైతే అతి సామాన్యులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించినటువంటి ఓ సామాన్యులు కావచ్చు, వారి మీద దాడులకి పాల్పడుతూ ఎప్పుడూ లేనటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతికి తెరలేపుతా ఉన్నారు. దాడులు ఎప్పుడూ లేవటండి వీళ్ళ గవర్నమెంట్లో. అసలు వీళ్ళ మొగాలకు సిగ్గుందా లేదో నాకైతే అర్థం కావట్లేదండి. ఈ రాష్ట్రంలో క్రిస్టియన్ మైనారిటీ ప్రాపర్టీని కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళని. నేను మాట్లాడినందుకు నా మీదకి 200 మందిని పంపి దాడి చేయించిన వ్యక్తి ఇతను. అలాంటిది రాష్ట్రంలో దాడులు ఎప్పుడు లేవని పత్తిత్తి కొబ్బరి చెప్తున్నారు వీళ్ళు. దాంతోపాటు మా గవర్నమెంట్ వస్తే మళ్ళీ మీ మీద దాడులు చేస్తామని డైరెక్ట్గానే బెదిరిస్తున్నాడు. అయితే ఇప్పటిదాకా ఒకంత ఓపికతో సహనంతో వేచి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా తిరగబడ్డ మొదలు పెడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేరు అనేటువంటి విషయం. గంజాయి బ్యాచ్ తిరగబడుతుందటండి. గంజాయి బ్యాచ్ తిరగబడితే ముఖ్యమంత్రి తట్టుకోలేరట, డైరెక్ట్ సీఎంఏ. అంటే ఏ స్థాయిలో గంజాయి బ్యాచ్ని ఇప్పుడు ఆ కుర్రలను రెచ్చగొడతాడో మనోడు ఆలోచించండి. గంజాయి అమ్ముకునే గంజాయి గ్యాంగ్లు కూడా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిని డైరెక్ట్గా థ్రెటన్ చేసే స్థాయికి వచ్చేస్తున్నారంటే మరి ఒకసారి మనం ఆలోచించాలా. డీజీపీ గారు ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలండి. హోంమంత్రి గారు కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద దృష్టి సారించి వీళ్ళని కంట్రోల్ చేయకపోతే ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేస్తుందండి. ఎందుకు చెప్తున్నాను నేనంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు థ్రెట్ ఉంది, నాకు థ్రెట్, అసలు రాష్ట్రానికే థ్రెట్ ఇతను, ఆ కుటుంబానికి థ్రెట్. విజయమ్మకి, షర్మిలమ్మకి జగన్ గారి నేను థ్రెట్ ఉందని హైదరాబాద్ పారిపోయారు. సునీతమ్మకి థ్రెట్ ఉంది అని బెదిరించారు నన్ను, సునీతారెడ్డి గారిని, నన్ను నా పిల్లల్ని కూడా చంపేస్తామన్నారు అని ఆవిడ థ్రెట్ ఉండి ఆవిడ భయపడి ఆవిడ కేసులు పెట్టి హైకోర్టులో ఆవిడ ఇది చేసుకొచ్చింది. ఈ రాష్ట్రంలోనే ఎంతోమంది ప్రజలు ఎస్సీలు, దాదాపు 100లాది మంది ఎస్సీలు చచ్చిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి నుంచి థ్రెట్ ఉంది. జగన్కి ఎవరి నుంచి థ్రెట్ ఉంది? ఓ టెర్రరిస్ట్ గ్రూపా? జగన్ పట్టించుకోదు, ఎందుకంటే జగన్ వల్ల వాళ్ళకి ఏమో నష్టం లేదు. నక్సలైట్ మూవ్మెంట్ లేనే లేదు ఇక్కడ. ఇక ఎవరైనా డాన్లు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, గోండాలు ఉన్నారు అనుకోవడానికి వాళ్ళందరూ జగన్తోనే ఉన్నారు. ఇక ఇతను గంజాయి బ్యాచ్కి ఇతను డాను, డ్రగ్స్ బ్యాచ్కి కాకినాడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే డాను. అంటే ఆయన ఎవరు, మా అవినాష్ రెడ్డి గారు ఉంటారు, ఆయన ఒక డాను, మర్డర్ చేసిన డాను. అనంతబాబు గారు ఉంటారు, ఆయన మర్డర్ చేసిన డాను. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతను ఒక డాను. ఇలాంటి రౌడీలు, గోండాలు, డాన్లు అందరూ జగన్ దగ్గరే ఉంటే జగన్కి థ్రెట్ ఏంటండి? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎట్టిపోతుంది ఈ రాష్ట్రం? విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈవేళ మీరు ఒక సిగ్నల్స్ ఇస్తా ఉన్నారో, ఒక రకమైనటువంటి కొత్త సంస్కృతికి, సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నారో, రేపు తిరిగి మళ్ళీ ఇంకొకసారి ఇదే రకమైనటువంటి పరిస్థితులకి మీరు ఎదుర్కోవాల్సినటువంటి అధికారంలోకి వస్తే మిమ్మల్ని కొడతామని డైరెక్ట్గా బెదిరింటున్నాడు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం, మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నాడు డైరెక్ట్గానే. అయితే అది కళ, మెరుపు కళ అది.
వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడం, వీళ్ళ పార్టీ మనుగడలో ఉండటం అనేది అదొక మెరుపుకలే. కానీ వీళ్ళు బెదిరించే పద్ధతి ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎక్కడో ఎవరినో వినుకొండలో ఒకరినో కొట్టుకోమని చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు దాడి చేయించాలనుకుంటే ఎక్కడో ఓ సాధారణమైన వ్యక్తుల మధ్యలో గొడవలా? ఆయన నిజంగా తలుచుకుంటే ఎవరు లేచిపోతాడు? మెయిన్ వాళ్ళు అందరూ లేచిపోతారు ఆయన తలుచుకుంటే. ఆయన అలా తలుచుకునే మనిషి కాదు కదా. అందుకే వీళ్ళు ఈ రోజున ఇలాగా పెట్టిపోతున్నారండి. పబ్లిక్గా గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి థ్రెట్ని ఇచ్చేస్తున్నారు. పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడతో కనుక మీ ఆగడాలను ఆపకపోతే అని చెప్పి మాత్రం ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఒకటే స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేక లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ చెప్తా ఉన్నాం. ఏదైతే మీరు ప్రజలకి ఎన్నో రకాల ఆశలు కల్పించారో అది చేస్తాం, ఇది చేస్తాం. అలా బుర్రందా మీకు ఎవరికైనానే? అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. వాళ్ళు గెలిచి ఇంకా 2 నెలలు పూర్తి అవ్వలేదు, అప్పుడే చచ్చిపోతారు. ఇది మీరు నాకు అర్థం కాదు. అప్పుడే గిలగిల గింజిపోతారు ఎందుకు? అప్పుడే ఏదో కొంపలు ములిపోయినట్టు. 5 సంవత్సరాల కాలం ఉంది. వాళ్ళు చెప్పిన ప్రతిదీ నెరవేరుస్తారు. ఈ లోపులోనే జనాన్ని తప్పుదారు పట్టించటం, ఇలాంటి లేనిపోయిన ఆరోపణలు చేయటం, జనాల మధ్యలో. అంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు వీళ్ళు. మీరు తిరగబడండి, మీరు కొట్టండి, మీరు కొడితే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అదిగో వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, తప్పుడు కేసులు పెట్టేశారని మళ్ళీ మేము రంకిలేయచ్చు. ఇదే బతుకుతున్నారండి వీళ్ళు. కంట్రోల్ చేయలేండి బాబు వీళ్ళని. కంట్రోల్ చేయకపోతే రాష్ట్రాన్ని బాగుపడినవారు వీళ్ళు. ఒక పక్కనే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉంటారు. మరో పక్కన వీళ్ళు పందికొక్కుల్లాగా వాళ్ళు చేసిన అభివృద్ధిని మొత్తం వీళ్ళేమో వెనక నుంచి తిరుగుకుంటూ వెళ్ళిపోతుంటారు. మరి ఇంకెప్పుడు రాష్ట్రం బాగుపడాలి? అందరూ దొంగలు, కేడీలే. పోనీ ఎవడన్నా ఇలా మాట్లాడుతున్నాడు, ఎవడన్నా మంచోడు ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, లేకపోతే ప్రజలకు మంచి చేసినోడు ఉన్నాడు అంటే ఒక్కళ్ళు లేడు. ప్రతి ఒక్కడు కేడీగాడే.